రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న డబుల్ స్మార్ట్ సినిమాకు నిజంగా బిజినెస్ ప్రాబ్లమ్స్ వచ్చాయా? డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు ఇలాంటి ప్రాబ్లం వచ్చిందా, లేక ఇది కూడా ప్రమోషన్స్ లో భాగమా? ఒక్కసారిగా డబుల్ స్మార్ట్ చిత్రానికి చిక్కుల్లో పడ్డానికి గల కారణాలేంటి? ఇలాంటి సిచ్యువేషన్ లో పూరి జగన్నాథ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది తెలుసుకుందాం. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రజెంట్ తెరకెక్కిస్తున్న చిత్రం డబుల్ స్మార్ట్. లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ గారి కెరియర్ ఎలా మారిందనే చర్చ అయితే ఎక్కువగానే జరిగింది. కానీ పూరి జగన్నాథ్ అంటే ఎప్పటికీ ఒక బ్రాండ్. ఆయనతో సినిమా చేయాలని ప్రతి హీరో కూడా అనుకుంటూ ఉంటారు. కానీ లైగర్ మూవీ లాంటి డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ గారు కూడా తనను తాను ప్రూవ్ చేసుకుని బౌన్స్ బ్యాక్ అవ్వాలని అయితే గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ కి దీటుగా డబుల్ స్మార్ట్ ఉండేలా పూరి కూడా ప్రయత్నిస్తున్నాడు. ఇటు రామ్ కూడా ఈ చిత్రం విజయం సాధించడం అయితే చాలా కీలకం. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ అయితే 90% పూర్తి చేసుకుంది. అయితే ఇంతవరకు ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేటు లేదు. ఒక్క సాంగ్ కూడా రిలీజ్ చేయలేదు. అంతేకాకుండా విడుదల తేదీ కూడా ఇంకా ప్రకటన చేయలేదు. దీంతో తెర వెనుక ఏం జరుగుతుందనే చర్చ అయితే సోషల్ మీడియా మొత్తం వినిపిస్తుంది. అయితే జరుగుతున్న ప్రచారం ప్రకారం పూరి జగన్నాథ్ నాన్ థియేటికల్ బిజినెస్ పూర్తి కావడం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారట. పెద్ద బ్యానర్లు అయితే వెంటనే నాన్ థియేటికల్ బిజినెస్ అయితే జరిగిపోతుంది. ఇది పూరి జగన్నాథ్ గారు సొంతంగా పెట్టుకున్న నిర్మాణ సంస్థ కావడంతో దీనికి కాస్త ఆలస్యం కూడా అవుతుంది. డిజిటల్ శాటిలైట్ ఇలా నాన్ థియేటికల్ బిజినెస్ కంప్లీట్ అయ్యాకే ప్రమోషన్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో పూరి గారు ఉన్నారట. ఆల్రెడీ డబుల్ స్మార్ట్ చిత్రానికైతే 50 కోట్ల వరకు బడ్జెట్ కూడా పూర్తయింది. ఈ సినిమా మేకింగ్ లో పూరి స్పీడ్ అయితే అందరికీ తెలిసిందే. అయితే గత చిత్రం లైగర్ తో దారుణంగా దెబ్బతినడంతో డబుల్ స్మార్ట్ బిజినెస్ విషయంలో పూరి గారు చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటూ వస్తున్నారు.